మన దేశంలో హిందువుల జనాభా ఎక్కువ అయినా క్రిస్టియన్స్ ముస్లింలకు సంతృప్తికరణ జరుగుతుంది రాజకీయాలలో. దాన్ని మీరు ఏమంటారు? నేను అదే చాలా చోట్ల ఇప్పటికి దాకా చెప్పుకుంటూ వచ్చాను. పొలిటీషియన్స్ డేంజరా, పొలిటికల్ పార్టీస్ డేంజరా, రిలీజియన్ డేంజరా అనే క్వశ్చన్ మీరు డ్రా చేసుకోవాలి. పొలిటికల్ పార్టీస్ డేంజర్, పొలిటీషియన్స్ గుడ్ గవర్నెన్స్ ఉంటే రిలీజియస్ నాన్సెన్స్ జరగదు. యోగి ఆదిత్యనాథ్ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. అది కూడా ఇట్లాంటి దారుణమైన స్టేట్, అది అందరికీ తెలుసు. దాన్ని ఇప్పుడు క్లీన్ చేసి పారేసి అసలు ఒక రేంజ్ లో. అంటే యోగి ఆదిత్యనాథ్ అనగానే ఒక కామెంట్ ఏమొస్తుంది, బుల్డోజర్ బాబా. బుల్డోజర్ కావాలి, 100% కావాలి. అంటే మన దగ్గర కూడా రావాలంటారా? నేను ఒక సింపుల్ చెప్తాను. మీ ఇల్లు ఎవడో ఒకటి వచ్చి వక్ఫ్ బోర్డ్ అట్లని, నా ప్రాపర్టీ అట్లని చెప్తే ఫస్ట్ హ్యాపీగా నవ్వు వస్తుందా మీకు? కొత్త ఉడికి వీని మీద వస్తుంది కదా. దాని ఎక్స్ప్రెషనే యోగిజీ. సరే, మీరు దుర్గమ్మ మాత విగ్రహం తీసుకెళ్తూ ఉంటారు ప్రొసెషన్కి, ఎవడో రాళ్ళు సరే మీ తలకాయ పగలు కొడితే ఎట్లుంటుంది? ఏ దేశంలో కాదు, ఏ దేశంలో ఉన్నాం మనం? భారతదేశం సనాతన ధర్మానికి ఇల్లు అయిన మన ఇంట్లో వేరేవాడు మన మీద వస్తే దానికి మళ్ళీ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తే అరాచకం కదా అది. బుల్డేజర్ తొక్కిస్తే దాన్ని గుర్తు పెట్టుకుని ఇంకొకటి అట్లా చేయకుండా ఉంటారు. లేకపోతే వీళ్ళు వినరండి. మీరు చూడండి, రోడ్డు బ్లాక్ చేసి మీ పూజా కార్యక్రమాలు మనం ఎక్కడైనా చేస్తున్నాం అట్లా? లేదు. రోడ్డు బ్లాక్ మనకి గవర్నమెంట్కి అగేన్స్ట్గా ఎక్కడైనా జరుగుతున్నాయా? మన సనాతన ధర్మమే అది నేర్పదు మనకి. అవును, మరి అదే కదా. ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలు ఏది మన హిందువులు చేయరు. మరి చేస్తున్న వాళ్ళకి ప్రభుత్వం ఏమన్నది ఎందుకు? దట్ ఈస్ వేర్ ఐ సే గుడ్ గవర్నెన్స్ ఈస్ ది క్యూర్ ఫర్ ఆల్ దిస్. ఆ గుడ్ గవర్నెన్స్ అనేది మన వాళ్ళు ఎన్నుకోవాలి, ఆ లీడర్స్ని గుర్తించాలి. ఇప్పుడు యూనివర్సిటీలలో వామపక్ష భావజాలం బాగా వస్తుంది, అంటే పెరిగిపోతుంది రోజు రోజుకు వామపక్ష భావజాలం. ఎందుకంటారు? చాలా మంది పొలిటీషియన్స్కి స్టూడెంట్సే సోర్స్ ఆఫ్ దేర్ అజెండా. స్టూడెంట్స్కి ఉన్న ఎనర్జీ వీళ్ళన్నీ ప్లాన్ చేసుకుంటారు. ఇట్స్ ఆల్ రిటర్న్ ఇన్ జీన్ షాప్ థియరీ. ఒక గవర్నమెంట్ని ఎలా పడగొట్టాలి, ఆ రైట్స్ అనేవి ఎలా కండక్ట్ చేయాలి, ఎవరిని ఎంప్లాయ్ చేయాలి, మొత్తం అన్ని పద్ధతి ప్రణాళిక ప్రకారంగా రాసేసి ఉన్నారు. వాళ్ళు అది వాడుకుంటున్నారు. అండ్ అవి 100% ఎఫిషియెంట్ అండ్ వర్కింగ్ మెథడ్స్ అవి. ఎందుకంటే స్టూడెంట్ అనేవాడి దగ్గరే ఆ ఎక్కువ మాస్ దగ్గర ఎక్కువ ఆలోచించకుండా యాక్షన్ తీసుకునే యాటిట్యూడ్ ఉంటుంది. 2-3 స్టెప్లు ఎక్కువ ఆలోచించవు. వాడి దగ్గరికి వెళ్ళి ఎమోషనల్గా అరే మనోడిని ఇట్లా అన్నాడు అట్లా అంటే, అన్న ఎవడన్నా పదన్నా వస్తారు, దున్నల్లాగా బాడీలు వేసుకుని, బాడీ బిల్డింగ్ అన్నీ ఉంటాయి. ఏదన్నా ఒక గుడి కడతాం రండిరా అట్లంటే నాట్ ఇంట్రెస్టెడ్, రాత్రి తాగాలి మామ, దానికి వస్తారు. ఇలా ఉంటే ఇంకా మీరు చూడండి పొలిటికల్ నాన్సెన్స్ వీఆర్ సీయింగ్ ఇట్. ఎన్నో సినిమాలు వచ్చాయి, మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. స్టూడెంట్ నాన్సెన్స్ నుంచి అంటే యువత ఇప్పుడు అంటే మీరు అన్నారు యువతలో మార్పు రావాలి అంటే ఏ విధంగా రావాలి? ఇప్పుడు వచ్చే మూవీస్ అన్ని చూస్తున్నాం మనం. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఉన్నారు, రామ్ చరణ్ ఫ్యాన్స్, ఇలా అంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫ్యాన్స్ ఉన్నారు. మరి మన వివేకానందకు, వీర సావర్కర్కి ఇలాంటి వాళ్ళకి ఎందుకు లేరు ఫ్యాన్స్? వాళ్ళు చేసినవి అన్ని ఎందుకు అంటే ప్రజలలోకి, యువకులలో రక్తంలో ఎందుకు ఎక్కుతలేదు? పాన్ మసాలా ప్యాకెట్లు అమ్ముకునేవాడిని, డవ్ సోపులు అడ్వర్టైజ్మెంట్ ఇట్లా పాకెట్ పట్టుకుని ఫోటోలు తీసేవాడిని ఫాలో అవుతున్నారు యూత్లు. ఎట్లా చూడండి పోస్టర్లో వాడు తీసుకుని వచ్చి ఇట్లా అదేదో పెట్టి, ఆడు మహేష్ బాబు కావచ్చు, ఆడు ఇంకొకటి కావచ్చు, వాడిని నువ్వు రితిక్ రోషన్ని వీళ్ళందరినీ నువ్వు హీరోలు అంటే ఒక బాడీని మెలికలు తిప్పి నువ్వు ఆర్టిస్టిక్ పర్ఫార్మెన్స్ ఇచ్చేస్తే నీకు అన్ని విధాలా దేవుడు అయిపోతాడు. ఆడు బయటకు వచ్చి ఆడు ఏం చేస్తాడు, లోపల ఏం చేస్తాడు అనేది నీకు ఎప్పుడైతే సెలబ్రిటీస్ ఇట్లాంటి వాటికి ప్రమోషన్ కర్తలు అయ్యారో, పనికిరాని జనాలకి ఎందుకు పనికి వాళ్ళు కూడా ఫాలో అవ్వరు. అది మళ్ళీ ఒక అతను ఎక్స్పోజ్ చేసాడు, వాళ్ళు పట్టుకునే ప్యాకెట్ని వాళ్ళే వాడరంటారు, జనాలందరి చేత వాడిస్తారు, కంపెనీ యాడ్స్. ఈ మైండ్ సెట్ నుంచి నువ్వు బయటకు వచ్చి ఎట్లా బయటకు రావాలి? స్పిరిచువాలిటీ ఈస్ ది ఓన్లీ వే. ద బిగ్గెస్ట్ అడ్వర్టైజ్మెంట్ సద్గురు చేస్తున్నారు. ఓకే, ప్యారలల్ కాంపిటీషన్. అందుకే ఆయన మీద అన్న అటాక్స్, మా ప్రోడక్ట్ అమ్ముడుపోవట్లే నువ్వు చేసిన దానివల్ల. అంటే వినోద్ గారి భావజాలం ఏ భావజాలం అనుకోవాలి నేను? ఆధ్యాత్మికంగానా, దేశమా, హిందుత్వమా? అంటే ఏ భావజాలం వినోద్ గారు ఇంత ఫేమస్ అయ్యారు? ఆధ్యాత్మికత,
సనాతన ధర్మ. అంటే చిన్నప్పటి నుంచి ఉందా అదే? చిన్నప్పటి నుంచి దొంగ. చిన్నప్పుడు వినోద్ గారు చిన్నప్పటి నుంచి ఇది రాసుకోవాలా మేము? చాలా వర్స్ట్ ఫెలో నేను. ఇప్పటికే ఆ వర్స్ట్ ఫెలో తత్వం ఇంకోటి సద్గురు లాంటి గురువుల వల్ల కొంచెం ప్యూర్ అవుతున్నాను నేను, అంతే. ఐఎమ్ నాట్ 100% పర్ఫెక్ట్, కాకపోతే మంచి పాత్రలో ఉన్నాను. ఇప్పుడు నేను ఏదో పని చేస్తే నా లోపల అలారం బెల్స్ మోగుతాయి. ఏదో పని అదే సిగ్నల్ ఇస్తుంది, స్టాప్ ఇట్ అనేది. నేను యాక్టివ్ చేసి ప్రతి మనిషిలో ఉంటుంది. ఆత్మ సాక్షి అంటారు దాన్ని. కోర్టులో కూడా బుక్ మీద ప్రమాణం చేసి మీరు ఇప్పుడు శిక్ష దేనికి వేస్తారు అనుకుంటున్నారు? మీ ఇంటెన్షన్కి వేస్తారు. అది అడుగుతారు చూసారా? పొడిచావు, పొడవడం నీ హాబీనా? దేనివల్ల పొడిచావు? ఆత్మరక్షణ కోసం పొడిచావా, లేకపోతే పొడవడం నీ హాబీనా? నువ్వు ఒక సైకోనా? నువ్వు సైకో అయితే ఒక సెక్షన్, ఆత్మరక్షణ కోసం పొడిచుంటే 7 daysలో నేను వదిలేస్తారు. సంథింగ్ ఉంటాయి కదా అవి. ఓకే, ఇంటెన్షన్ మ్యాటర్స్. అంత అద్భుతమైన న్యాయ వ్యవస్థ మనకు ఉండేది, ఇప్పుడు లేదనుకోండి. ఇప్పుడు లేదంటారా? ఇప్పుడు అమ్మో కేసులు ఫినిష్ చేయడానికి చాలామంది దళితులను పట్టుకొచ్చి పనిష్మెంట్లు ఇవ్వటము అన్నీ దారుణంగా చూసాం కదా, చాలా మంది జీవితాలు. వినోద్ గారు చిన్నప్పుడు అల్లరి చిల్లరగా ఉన్నారు, మీరే చెప్పారు, నేను చెప్పలేను. సో అలాంటి వినోద్ గారు ఎందుకు ఇంతగా పాపులర్ అయిపోయి ఒకసారి దేశం ధర్మం అన్నిటి గురించి మాట్లాడుతున్నారు? ఎక్కడ చూసినా ఎందుకు? మళ్ళీ మీరు ఛానల్ కూడా బ్యాన్ అయింది. అసలు దీని అన్ని ఏ విధంగా చూడొచ్చు మనం? మీలో ఫస్ట్ మార్పు కారణం ఏంటి? అక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. ఎగ్జిస్టెన్స్ హస్ పుట్ మీ ఇన్ దిస్ ప్లేస్ అనే చెప్తాను నేను. బికాస్ నేను ఏదో చేసుకుని ఏదో అవ్వాల్సిన నేను దీంట్లోకి ఇట్లా షిఫ్ట్ కొట్టినట్లుంటే, ఈవెన్ లాజికలీ ఆల్సో నేను చెప్పాల్సిన ఒకే ఒక పని ఏంటంటే దేవి గ్రేస్. నన్ను అమ్మవారి దీంట్లో పెట్టారు. చెప్పాలంటే ఇప్పుడు నేను స్ట్రింగ్ ఛానల్లో కూడా నేను చేయాలనుకున్న పని 3 yearsగా చేయలేకపోయాను. నా పెండింగ్ ఫోల్డర్లో ఇంకా వీడియోలు అట్లే ఉంటాయి, నేను చేయాలనుకున్న వీడియోలు. ఏదో చేయించుకుంటూ పోయింది. అది ఈ పలానా ఇష్యూ వస్తుంది, దాని గురించి ఇట్లా మనం మాట్లాడదాము, జనాలు దాన్ని అడ్రస్ చేస్తారు, దాని మీద ఇంకోటి ఎవడో కౌంటర్ వేస్తాడు. ఇది ఇంత సింపుల్ మ్యాటర్ కూడా జనాలకు తెలియకుండా ఎందుకు బతుకుతున్నాం మనం చెప్పాలి అనే ఎనర్జీ. దానివల్ల మనకి ఒక పని చేయడం వల్ల జనాల రెస్పాన్సిబిలిటీ పెరిగి ఓకే ఆర్గనైజేషన్ పెడదాము, దాని బ్రెయిన్ స్ట్రామింగ్. దీనివల్ల ఒక ఆర్గనైజేషన్లో ఇండివిజువల్ ఎంజాయ్ చేస్తున్నాను, ఒక కంపెనీ అంటే పిల్లల్ని సాకడం లాంటిది అవసరమా? మనకి మంచి మేనేజర్లు దాంట్లో బొక్క పెట్టుకున్న యాక్చువల్గా ఇది ఒక టార్చర్ లైఫ్ అనమాట. ఐఎమ్ నాట్ ఎంజాయింగ్ ఇట్. దీంట్లో ఎంజాయ్మెంట్ లేదు. నా సాధన లైఫ్లోకి పోతే నేను బ్లిస్ఫుల్గా అసలు నా గురువుకి సేవ చేసుకుంటా హ్యాపీగా ఉంటాను. నేను ఈసాలో ఉన్నప్పుడు బ్లిస్ఫుల్గా ఉండేవాడిని, అసలు ఎన్నో అసలు బ్రహ్మాండంగా ఉండేది లైఫ్. దీంట్లోకి దిగాను, సర్వైవల్ మీద థ్రెట్, లైఫ్ థ్రెట్, డబ్బులు ఉండవు, ప్లాట్ఫామ్ మనకు డబ్బు లేదు. మన హిందూ బంధువులు నిజంగా వాళ్ళకి దండం పెట్టాలి, నువ్వు చేయన్నా, నువ్వు చెప్పాల్సింది నేను చెప్పలేకపోతున్నాను. మనకి ఎవరైతే సాయం చేస్తారో వాళ్ళ వల్ల నడుస్తున్నాను నేను. ఓకే ఓకే. అండ్ ఆల్సో మనకు ఉంటుంది కదా, మనకు ఒక 1000 రూపాయలు డొనేషన్ ఇచ్చాడంటే మనం ఏం పని చేసాము, వాళ్ళు మనకి ఎందుకు ఇవ్వాలి, సరే చేద్దాము అని ఉంటుంది కదా. ఆ రుణానుబంధం తీర్చుకుంటున్నాను. అంటే మీరు ఏదో వీడియోస్ మీ ఛానల్లో పెట్టాలనుకున్నారు, పెట్టలేకపోయారు, ఏంటి ఆ వీడియోస్ తెలుసుకోవచ్చా మేము? 100% అండి. ఇప్పుడు నేనేంటంటే నా ఛానల్లో సెకండ్ వీడియోనే యానిమేషన్ వీడియో. ఓకే. రెండో వీడియోనే షీప్ యానిమేషన్ పెట్టాను నేను, గొర్రెల్లాగా. అర్థమైంది. గురువు ఇంపార్టెన్స్ పెట్టాను. సో అట్లా 3D యానిమేషన్ లో వాయిస్ ఇచ్చి పెడదాం అనుకున్నాను. ఎక్కడ నా మొహంతో వద్దామనే ఆలోచన లేదు నాకు. యానిమేషన్ కాకపోతే యాక్చువల్లీ 3 అన్రియల్ ఇంజిన్ ఆర్టిస్ట్ అండ్ VFX అన్ని చేసేవాడిని. ఇలా తీసుకెళ్దాము ద ప్యూర్ సనాతన సైన్స్ని జనాల్లోకి తీసుకెళ్దాము అండ్ ఈ నాన్ సెన్స్ అంతా చెప్దాం అనేసరికి ఫస్ట్లో పొలిటికల్ యాంగిల్ చేయొచ్చా లేదా, పొలిటికల్ యాంగిల్ అంటే సోనియా గాంధీ పేరు చెప్పడానికి కూడా ఏదో వేరే వర్డ్ వాడుకునే జర్నలిస్టులు నేను చూసి ఏంద్రా ఈ బతుకు, డైరెక్ట్ గా చెప్పొచ్చు కదా, జనాలు ఎప్పుడో అర్థం చేసుకునేది. నిజం చెప్పడము, కొట్టినట్టు చెప్పడం కూడా ఇంపార్టెంట్. నువ్వు ఏదో లేదు ఏదో ఎక్స్ మతము వై మతము అని చెప్పి దాని సారాంశం అంతా ఎక్స్ప్లెయిన్ చేసి అరే మీరు చెప్పేస్తారా ధైర్యంగా? ఇప్పుడు లలిత్ కుమార్ గారు చూడండి, క్రిములు అంటున్నాడు. క్రిములు అంటే క్రిస్టియన్స్ అండ్ ముస్లిమ్స్ ని క్రిముల్ని వెక్కిరించడం కాదు, క్రిములు మంచివే, ఇవి ఇంకా డేంజర్, పాపం వాటిని ఎందుకంటారా? సో ఆ స్టేజ్కి మనం వచ్చినప్పుడు
యూ హ్యావ్ టు బి డైరెక్ట్ అండ్ హార్డ్ హిట్టింగ్. అప్పుడే నీకు అర్థమవుతుంది ఎవడు దొంగ అనేది క్లియర్గా చెప్పు. నేను క్లియర్గా తీసుకొని వస్తున్నాను. ఈ కాంగ్రెస్ పార్టీ అనేది దేశాన్ని నాశనం చేయడానికి ఉన్న పార్టీ. అదేదో అపోజిషన్ పార్టీలా కాదు అది. వాళ్ళు దేశాన్ని అమ్మేస్తారు. వాళ్ళు దేశాన్ని అమ్మే ప్రయత్నాలు చాలా జరిగినాయి. ఫ్యాక్ట్స్ రూపంగా మనం బయటకు పెడితే తట్టుకోలేక కదా ఛానల్ డిలీట్ చేసింది వాళ్ళు. మరి కాంగ్రెస్ పార్టీ దేశాన్ని నమ్ముతుంది. దేశాన్ని మరి అమ్మేస్తారు. ఏ పార్టీ రావాలి? మనకున్న ఒకే ఒక పార్టీ అన్ఫార్చునేట్లీ బీజేపీ ఒకటే. బీజేపీ మొత్తం ఉత్తముడు రాముడు అన్నట్లే. అన్ఫార్చునేట్లీ అదొకటే నేషనలిస్ట్ ఉంది, సనాతన ధర్మం గురించి మాట్లాడేది ఉంది. దాంట్లో ఉన్న ఇంటర్నల్ క్లాషెస్ని మనము ఫిక్స్ చేసుకుని లెట్స్ మేక్ ఇట్ టు ది టాప్. ఓకే, వేరే అపోజిషన్ పార్టీ నేను అదే రికమెండ్ చేసేది. వీ నీడ్ వన్ నేషనలిస్టిక్ అపోజిషన్ పార్టీ. మరి దాని మీద ఎంత ఈ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ దాని మీద ఎంత దెబ్బతింటారు ఏంటి అనేది ఇట్స్ అ క్వశ్చనబుల్ థింగ్. బట్ గివెన్ దట్ అపోజిషన్ నేషనలిస్ట్ ఉంటే అప్పుడు రెండు పార్టీలు ఏ రేంజ్లో ఉంటాయి చూడండి. దేశం డెవలప్మెంట్ సూపర్ పవర్ అవుతుంది ఇండియా.